అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా నూతన దినములోనికి ప్రవేశింపచేసి కొద్ది సమయం మీతో సహవాసం చేయగలుగునట్లు కృప చూపించారు. స్తోత్రములో చెల్లించుకొంచున్నాం ప్రభువా. కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దేవదూతలను, పరలోక పరిశుద్ధులను, భూలోక ఆత్మ సంచార వరం గల విశ్వాసులైన వారిని, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభవింపచేయండి. మేము మీ వద్ద ఉన్నామన్న ఏకతలంపు మనోనిదానము దయచేయండి. ఎటు విధమైన ఆటంకములు కలుక్కున్నట్లు కృప చూపించండి. కార్యక్రమంతటి ద్వారా కేవలం మీకే మహిమ కలుగునట్లు మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే జరిపించి మహిమ పొందమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. సర్వాధికారమైన దేవా, నీవు ఏమి సృజించినావో దాని అంతటి మీదను మీకు పూర్ణాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నా మీద కూడా నీకు సర్వాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నేను నీ అధికారమునకు ఆనందించుచున్నాను, అంగీకరించుచున్నాను. నీకు నా మీద అధికారము ఉన్నందువల్ల అపవాదికి కానీ అతని సంబంధీకులకు కానీ నా మీద ఏ విధమైన అధికారము లేకుండా చేయుచున్నందుకు నీకు స్తోత్రములు. సర్వాధికారి యగు దేవా, అధికారము నీదే గనుక నా ఇష్ట ప్రకారము నేను నడువక నీ ఇష్ట ప్రకారము నడిచే భాగ్యము కలుగునని నేను ఆనందించుచున్నాను. నీ అధికారమే నాకు లేని ఎడల నా ఇష్టాధికారము చెల్లుబడి కాక ఎన్నో చిక్కులలో పడుదును. అట్టిది ఎన్నడైనా జరగకుండునట్లు నీ సర్వాధికారమునకు చిత్తము ప్రభువా అనుచు నీకు వందనములు అర్పించుచున్నాము. జీవమయున్న దేవా, నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మరలా నాలో నూతన జీవము ధారబోయదువు గనుక నీకు నిత్య జీవ స్తోత్రములు. ఆమేన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణములద్దున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణములద్దున్. సైతాన్ని ఎదిరించు సూత్రములు. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని
ప్రభు నామములో వేడుకొనుచున్నాము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సైతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను అని లూకా 10:19 వ్రాయించినావు. కాబట్టి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయము. ఓ భూతములారా, భూలోకములోను మనుష్యులలోను జీవరాశులలోను మాకు శత్రువులున్నట్లు తెలుసును. ఆ శత్రువుల కంటే మీరే మాకు గొప్ప శత్రువులైనను మీ బలమంతటి మీదను ప్రభు మాకు అధికారము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మిమ్మును ఏమైనా చేయుదుము, మేము ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు ఓ ప్రభువా మాకు సహాయము దయచేయము. ఈ ప్రార్థన విన్నందులకు నీకు మా స్తోత్రములు. ఓ సైతానా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ సైతానా అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకుంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకొన్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుష్యులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినాడు. మత్తయి 22:30, లూకా 20:36. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ఈ ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నీవు చేసినావు గనుక నీకు స్తోత్రములు. ఓ సైతానా, నీవంటే మాకు ఇష్టము లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. ఓ ప్రభువా, పాపమును బట్టి మరి ఒక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్థము చేసుకొనుట, నీ నిశ్శబ్దమును గ్రహింపలేకపోవుట, సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసుకొనుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. ఓ తండ్రి, 10 ఆజ్ఞలను బట్టి మా హృదయమును శుద్ధి చేసుకొనుట నేర్చుకున్నాము. కానీ మా జ్ఞానమునకు తోడుగాను మా మనస్సాక్షికి తోడుగాను నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది
నీ ఆత్మచేత కూడా నేర్పించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 29వ పాట 13 నుండి 26 వరకు పాడుకుందాం. 13వ చరణము నుండి 26వ చరణము వరకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మందు వాడకుండ జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండ జబ్బు మాన్పివేయగలవు తండ్రి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నమ్మగలుగు వారి జబ్బు నయము చేసి పంపగలవు, గలుగు వారి జబ్బు నయము చేసి పంపగలవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు, రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దయ్యము పట్టిన వారి దయ్యమును తరిమినావు, దయ్యము పట్టిన వారి దయ్యమును తరిమినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బ్రతుకు చాలించుకొన్న మృతులను బ్రతికించినావు, బ్రతుకు చాలించుకొన్న మృతులను బ్రతికించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరల నీవు రాకముందు గురుతులుండు నన్నావు, మరల నీవు రాకముందు గురుతులుండు నన్నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు, చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రాక వెనుక అధికమైన శ్రమలు వచ్చునన్నావు, రాక వెనుక అధికమైన శ్రమలు వచ్చునన్నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రాక వెనుక అధికమైన శ్రమలు వచ్చునన్నావు, రాక వెనుక అధికమైన
శ్రమలు వచ్చునన్నావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. క్రూరులు చంపంగన కొరకు మరణమొందినావు, క్రూరులు చంపంగన కొరకు మరణమొందినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. పాపములో పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు, పాపములో పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగుట కొరకు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి మహిమ పొందుమని వాక్యనామధారి అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడితడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి ఈ నీటి చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. అంతటి వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతాపం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవనిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో ఉండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరునూ నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదెల్లరికి తోడైండును గాక. ఆమెన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, నేటి దినమున మనము చదివినటువంటి అధ్యాయంలో సంఘమునకు గొప్ప హింస కలిగినటువంటి సమయము. అయినప్పటికీ కూడా దేవుని గురించినటువంటి సువార్త ప్రకటన ఆగిపోలేదు, కానీ మరింత ఎక్కువగా జరిగినట్లుగా ఈ యొక్క అధ్యాయమును బట్టి మనకు అర్థమవుతూ ఉంది. యేసు ప్రభు వారు సువార్తను చేసి ఆయన దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటన చేసి తన పని ముగించుకొని పరలోకముకు వెళ్ళిపోయారు. అయితే
శిష్యులైన వారు ఆయన యొద్ద నుండి శక్తిని సంపాదన చేసుకొని ఆ శక్తితో వారు ధైర్యంగా పట్టుదలతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఎంత ఆటంకకరమైన స్థితి అని అంటే కనుక, సౌలు అనేటటువంటి ఒక యవనస్తుడు ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంటింట జొచ్చి. కాబట్టి అటువంటి విషమ పరిస్థితుల్లో మరి కొంతమంది ఆయా ప్రదేశాలకు చెదిరిపోయారు. ఆయా ప్రదేశాలకు చెదిరిపోయిన వారు మాత్రం సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఆ చెదిరిపోయినటువంటి మరి సంఘము లేకపోతే భక్తులైన వారిలో ఫిలిప్పు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నారు. ఆయన సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించి ఆయన అనేకమైనటువంటి సూచక క్రియలు ఆయన ద్వారా అనేకమైనటువంటి సూచక క్రియలు జరుగుటను బట్టి ఆయన చెప్పినటువంటి మాటలు యందు ఆయన మాటలు లేదా ఆయన సువార్త విన్నటువంటి జనసమూహములు ఏక మనస్సుతో లక్ష్యమించారట. కాబట్టి హింసకాలములో ఎక్కువ పని దేవుని పని జరుగుట అన్నది మనం ఇక్కడ చూడగలము. అయితే ఈ ఫిలిప్పు అనేటటువంటి ఆయన దేవుని యొక్క శక్తితో గొప్ప పని చేస్తూ ఉండగా అదే ప్రాంతంలో సీమోను అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడు గారిడీ చేయొచ్చు. గారిడీ అని అంటే గనక మ్యాజిక్ అనుకోవచ్చు. మ్యాజిక్ షోలు అనేసి మనము వింటూ ఉంటాం. మనం చూస్తూనే ఉంటాము. కర్చీఫ్లో నుంచి పక్షి ఎగిరేటట్లుగా చూస్తారు. మనం చూస్తూనే ఉంటాము. ఒక అమ్మాయి తల నరికివేయబడినటువంటి తలను చూపించినట్లుగా చూపిస్తారు. అంతలోనే మనం అలా చూస్తూ ఉండగానే మరలా ఆ తలకాయ మాత్రం కాదు కానీ ఆ వ్యక్తి సంపూర్ణంగా కనిపడేట్లుగా చేస్తారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి మ్యాజిక్ షోలు తక్కువైపోయాయి, కానీ మరి ఇదివరకు అయితే విరివిగా జరుగుతూ ఉండేవి. అది ఒక విద్య, మనుష్యులను మోసపరిచేటటువంటి లేదా మనుష్యులు అబద్ధాన్ని నిజం అనుకునేటటువంటి భ్రమలో బంధించేటటువంటి ఒక విద్య. అటువంటి విద్య లేకపోతే అటువంటి గారిడి తనము చేసేటటువంటి వ్యక్తి సీమోను. అతడు ఏం చేశాడట, సమరయ ప్రాంతంలో అక్కడున్న వారిని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడంట తన గారిడి తనముతో. అందరూ కూడా అతన్ని చూచి దేవుని మహాశక్తి అనుకుంటా ఉన్నారట. ఒకవైపున ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క శక్తిని బట్టి మరి ఆయన అనేకమైనటువంటి సూచక క్రియలు చేస్తూ ఉన్నారు. అపవిత్రాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. పక్షవాయు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఇలాగా ఆ సువార్త ప్రకటించి ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి విషయంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యం. ఈ సీమోన్ అన్నటువంటి అతడు తన గారిడి తనముతో మరి అందరినీ విభ్రాంతి పరుస్తూ గొప్ప ఘనతలు పొందుతూ ఉన్నాడు. దేవుని శక్తి కలిగినవాడు, దేవుని మహాశక్తి ఇతడే అన్నట్లుగా అతడు అనేకుల చేత ఘనత పొందుతూ ఉన్నాడు. అయితే ఒకే ప్రాంతంలో ఫిలిప్పు, సీమోను. అయితే ఈ గారిడీ విద్యతో సీమోను అనేకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్న ఫిలిప్పు గారి యొక్క మాటలను
మరి ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చూచేసరికి అనేకులు పురుషులు స్త్రీలు దేవుని నామమును ఒప్పుకొని ఆయన నామమున బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఇలాగన మరి గొప్ప జనాంగము ఫిలిప్పు గారి యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచి వారందరూ కూడా బాప్తిస్మము పొందడం ఇవన్నీ కూడా ఈ సీమోను అనే వ్యక్తి చూచాడు. అయితే బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి అని అంటే కనుక పాపములన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడతామని తీర్మానం చేసుకొని నూతనమైన ఆత్మీయ జీవితమును ప్రారంభించడం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం, పాపం విషయమై మరణించి పరిశుద్ధత విషయమై లేదా దేవుని నిమిత్తమై క్రొత్త జీవితము ప్రారంభించడం. గనుక అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఫిలిప్పు గారి యొక్క సువార్తను బట్టి ఆయన యందు ఫిలిప్పు గారి యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసులుగా మారుతూ ఉండగా ఈ సీమోను కూడా ఏం చేశాడనంటే గనుక నమ్మి బాప్తిస్మము పొందాడు. పొంది ఫిలిప్పును ఎనబాయకుండా ఫిలిప్పుతోనే ఉండి ఆయన చేసే సూచక క్రియలు, ఆయన చేసే అద్భుతములు ఎలా జరుగుతున్నాయో తనకులాగా ఏమన్నా టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడా, ఏమన్నా తంత్రాలు ఉపయోగిస్తున్నాడా ఫిలిప్పు అన్నట్లుగా సీమోను ఫిలిప్పుని ఎడబాయకుండా గమనిస్తూ ఉన్నాడు. కానీ ఫిలిప్పు దగ్గర ఏమి గారిడీకి సంబంధించినటువంటి ట్రిక్లు లేవు, టెక్నిక్లు లేవు, ఏ తంత్రాలు లేవు. ఆయన ప్రార్థన చేస్తున్నారు, మేళ్ళు పొందేవాళ్ళు పొందుతున్నారు. ఆయన సువార్త చెబుతూ ఉన్నారు, నమ్మేవారు నమ్ముతున్నారు, బాప్తిస్మము తీసుకుంటున్నారు. ఇలాగున గొప్పగా దేవుని కార్యం జరుగుతూ ఉండగా అప్పటి వరకు కూడా ఈ యొక్క సీమోను దేవుని శక్తి అనేటటువంటి గొప్ప బిరుదు పొందాడు. కానీ అతడు చేస్తున్నటువంటి కార్యాల కన్నా ఫిలిప్పు గారు చెప్తూ ఉన్నటువంటి శుభవార్త లేదా సువార్త, ప్రభు నామంలో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు గొప్పవిగా, ఆశ్చర్యకరముగా, అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సీమోను ఏం చేశాడట అని అంటే గనుక గమనిస్తూ ఉన్నాడు. అదే సమయంలో పేతురు, యోహాను ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చినప్పుడు మరి పేతురు, యోహాను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనే వరం అంటే ఏంటి అని అంటే క్రొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారందరూ కూడా గొప్ప వెలుగుతో నింపబడుతూ ఉన్నారు. నూతన జీవితాన్ని వారు ప్రారంభిస్తూ ఉన్నారు. గొప్ప సంతోషం వారికి కలుగుతూ ఉంది, గొప్ప ఆనందం, సమాధానం వారికి కలుగుతూ ఉంది. ఈ గొప్ప అద్భుతాన్ని చూచినటువంటి సీమోను ఆ పరిశుద్ధాత్ముని పొందాలని మరి ఏం చేశాడట అంటే కొన్ని డబ్బులు పేతురు గారు, యోహాన్ గారి దగ్గర పెట్టి ఈ పైసలు తీసుకొని మరి నాకు అట్టి శక్తిని ఇవ్వండి, నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేస్తానో వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఆ వరం నాకు ఇవ్వండి అని డబ్బులు ఇచ్చాడట పేతురు గారికి, యోహాన్ గారికి. ఇక అది ఇచ్చేసరికి ఇంకా పేతురు గారు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు లంచం పెట్టి దేవుని వరాన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నావు కదా, నువ్వు నశించిపోతావు, నీతో పాటు నీ వెండి కూడా నశించిపోతుంది. నీ హృదయం దేవుని ఎదుట సరి అయింది కాదు, కాబట్టి ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు అని చెప్పేసి పేతురు గారు అతడు ఏ ఉద్దేశంతో మరి పైసలు ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నాడు అతని యొక్క అంతరంగం ఎరిగినటువంటి పేతురు గారు ఎరిగారా అని అంటే
ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నారు గనుక ఎదుటివాని అంతరంగాన్ని వివేచించగలిగినటువంటి వరము పేతురు గారు కలిగి ఉన్నందువలన అతని అంతరంగంలోనున్నది అంతటి కూడా చెప్పివేశారు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని తెలియచేశారు. మరి ఇట్లాగా శిష్యులైన వారితో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఎదుటివాని యొక్క అంతరంగంలో ఏముందో కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉండేవాళ్ళు. మరి పేతురు గారు చూస్తే గనుక అననీయ సప్పీరా అనేటటువంటి భార్యాభర్తలు వాళ్ళ విషయంలో కూడా పేతురు గారు వారు ఏం చేశారు, రహస్యంగా వారు చేసినటువంటి పనిని తెలియచేశారు. రహస్యంగా భార్యాభర్తలు అయినటువంటి అననీయ సప్పీరా ఆలోచన చేసి అప్పుడు వాలంటీర్గా, అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒప్పందంగా లేకపోతే ఒక కట్టడిగా ఆ దినాలలో సంఘం చేయలేదు. స్వచ్ఛందంగా వాలంటీర్గా వారికి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి సమిష్టిగా, అంటే అందరు కూడా యూనిటీగా ఆ అమ్మినటువంటి డబ్బును పెట్టుకొని పేదవారికి సహాయం చేయడం, సేవా పనులలో వినియోగించడం అట్లాగూ చేస్తూ ఉండేవారు. అయితే అననీయ సప్పీరా వారు ఏం చేశారనంటే, మరి వారు కూడా ఆ రీతిని తమ యొక్క ఆశని అమ్మివేసి ఆ వచ్చినటువంటి సొమ్మును దేవుని సేవార్థమైనటువంటి పనికి సద్వినియోగం చేయాలి అన్నటువంటి ఆలోచనతో వారు పూనుకున్నప్పటికీ మరి వారికి కలిగినటువంటి ఒక ఆలోచన కొంత సొమ్ము వారి దగ్గర రహస్యంగా ఉంచుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా పేతురు గారు చెప్పేశారు, ఇది మీ సొమ్మే కదా, మరలా మీరు రహస్యంగా దాచుకోవాలని అనుకోవడం, మళ్ళీ మీ ఆస్తిని ఇంతకే అమ్మేమని చెప్పి అబద్ధమాట మీరు ఎందుకు చేశారు అని చెప్పి వారిని విషయంలో పేతురు గారు మాట్లాడినటువంటి విషయం మనం అందరము ఎరిగినటువంటి వారమే. కాబట్టి హృదయం సరి అయినదిగా ఉందా లేదా అన్నది ఆ దినాలలో మరి ప్రభువును వెంబడించినటువంటి శిష్యులైన వారు అన్నిటినీ ఎరిగిన వారుగా ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన పిమ్మట మరి మరింత ఎక్కువగా పని జరిగింది. ఎటువంటి వారైనా భయపడే విధంగా, ఎటువంటి వారైనా సరే అమ్మో మేము తప్పు చేస్తున్నాం, ఆ తప్పు శిష్యులైన వారు గ్రహిస్తారు అనేటటువంటి భయంతో జాగ్రత్తగా జీవించేటటువంటి ఆ దినాలు మరి శిష్యులైన వారు ఉన్నటువంటి కాలంలో జరిగింది. కాబట్టి పేతురు గారు ఈ సీమోను అనేటటువంటి వ్యక్తిని హెచ్చరిక చేశారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక పరిశుద్ధాత్ముడు అనేటటువంటి అభిషేకాన్ని నీవు పొందేటటువంటి అర్హత నీవు కోల్పోయావు. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చి ఈ పరిశుద్ధాత్మను పొంది నీవు మరి దేవునికన్నా ఎక్కువ ఘనతను పొందాలనుకున్నావు కావచ్చు. మరి మనం సాతాను ఎదిరింపుల్లో ఒక మాట ఉంటుంది, దేవునితో తాను సమానమని చెడు తలంపు పుట్టించుకున్నాడు. కాబట్టి సాతానుడు దేవునితో తాను సమానము అన్నటువంటి చెడు తలంపు కలిగి ఉన్నాడట. ఆ చెడు తలంపు కలిగి ఉండటం బట్టి అతడు ఏమైపోయాడు అని అంటే తన యొక్క స్థానాన్ని కోల్పోయాడు. కాబట్టి దేవునికే ఘనత చెల్లాలి, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ ఏ మనుష్యుడు కానీ ఏ దేవదూత కానీ తీసుకొనడానికి పూనుకోకూడదు. ఆయనతో ఎవరిని సమానం చేయకూడదు. అదే మాటను
మనం యెషయా గ్రంథంలో చదవగలం. మీరు నన్ను ఎవరితో సమానంగా చేయిస్తారు అని దేవుడే ఒక ప్రశ్న వేసినట్టుగా మనం చదువుతాం. కాబట్టి దేవునితో ఎవరిని సమానంగా చేయలేం మనం. ఆయన మరి లక్షణాలను మనం గ్రహించడం కూడా చాలా కష్టమే. మనం ఎంతవరకు గ్రహించగలమో అంతవరకు తనను బయలుపరుచుకున్నారు. ఎంతవరకు మనం సహించగలమో, ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకు తనను బయలుపరుచుకున్నారు. అంటే ఆయనను తట్టుకోలేమా అని అంటే తట్టుకోలేం. ఆయన మహిమ ఎదుట మనము చచ్చిన వారి వలె పడిపోతాం. అంటే ఆ తీవ్రతను, ఆ భీకరత్వాన్ని, ఆ తేజస్సును మనము తట్టుకోలేం. కాబట్టి ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకు తనను బయలుపరుచుకున్నారు. ఒకానొక సమయంలో మోషే గారు అడుగుతారు, నీ మహిమను నాకు చూపించుము అని. అప్పుడు ప్రభు ఏం చేస్తారని అంటే తన వెనుక తట్టు చూపించారు. అయితే ఒక సందులో, బండ సందులో నుండి తనను కనపరుచుకున్నారు. అంటే పూర్తిగా తనను స్పష్టంగా తనను కనపరుచుకోలేదు. కానీ ఇంకొక చోట ఏమని వ్రాయబడింది మోషే గారి విషయంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మరి మోషే గారు దేవునితో మాట్లాడారని. అంటే మోషే గారు దేవుని యొక్క మహిమను ఎంతవరకు తట్టుకోగలరో, ఎంతవరకు సహించగలరో అంతవరకు తన మహిమను తగ్గించుకొని మోషే గారికి మరి తనను కనపరుచుకున్నారు. అందుకని యేసు ప్రభు వారు అంటారు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని. యేసు ప్రభు వారు మరి మనిషిగా జన్మించి తనని ఎంతగా తగ్గించుకున్నారు, తన మహిమను ఎంత మరుగు చేసుకున్నారు అని అంటే, ఒక మనిషిని చూచే విధంగా, ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలాగునైతే చూడగలరో అలాగున తన యొక్క మరి మనిషి జన్మము ద్వారా ఆయనను చూడగలిగినటువంటి స్థితికి తనను తగ్గించుకున్నారు. కాబట్టి ఆ దినాలలో మరి యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు ఒకానొక సమయంలో పేతురు గారు అన్నటువంటి మాట, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అని చెప్పి అన్నారు. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో, మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా, మేము మాకు కలిగినవి, వారికి కలిగినవి విడిచిపెట్టేశారట. అంటే వారి సంపాదన చేపలు పట్టడం, వలలు వేయడం, చేపలు పెట్టడం, అది పెద్ద వ్యాపారం అయి ఉండవచ్చు. ఆ పెద్ద వ్యాపారాన్ని, దాని ద్వారా వచ్చేటటువంటి ఆర్జనను, సంపాదనను విడిచిపెట్టి వేసి ప్రభువును వెంబడించారు. కాబట్టి వారికి కలిగినవి విడిచిపెట్టడం వలన మరి చేపలు పెడితే వారికే ఉపయోగపడుతుంది, వారి కుటుంబీకులకు మాత్రమే. కానీ వారి కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే ఆ పనిని వారు విడిచిపెట్టడం వలన, ప్రభువును వెంబడించడం వలన ప్రభువు ఏం చేశారు అని అంటే గనక వారిని మనుష్యులను పట్టే జాలరునిగా చేస్తారు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరునిగా చేస్తానని అన్నారు. కాబట్టి జాలరి యొక్క పని ఏంటి? వల వేసి చేపలు పట్టడం. వల వేసి చేపలు పెట్టినప్పుడు మరి మంచి వాటిని గంపలలో చేరుస్తారు, చెడ్డ వాటిని సముద్రంలోనికి విడిచిపెట్టి వేస్తారు. అదే గాలం వేసి చేపలు పట్టేవాళ్ళు గాలం అంటే ఒక ముళ్ళుతో చేపలు పట్టడం. గాలం వేసి చేపలు పడితే చేపకు ఏమవుతుంది? ఒక
ఎరను చూపిస్తారు. ఆ గాలానికి ఒక చిన్న ఆ చేపలు తినేటటువంటి ఆహారానికి సంబంధించినటువంటి దానిని ఏదైనా సరే ఆ గాలానికి కట్టి దానిని నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ గాలానికి ఉన్నటువంటి తిండిని చూచి ఆకర్షింపబడిన చేప దగ్గరకు రాగానే ఆ గాలం యొక్క ముళ్ళు చేపకు గుచ్చుకొని అది పైకి, అంటే ఆ బరువుకు, ఆ గాలానికి చేప తగిలినప్పుడు ఆ బరువుని బట్టి ఆ జాలరి గ్రహించి ఆ గాలాన్ని పైకి లాగుతారు. చేప గాయం పొంది చిక్కుతుంది జాలరికి. కానీ వల వేసేటటువంటి జాలరి మరి దేనిని హాని చేసే విధంగా, దేనికిని బాధ కలిగించే విధంగా అతడు ప్రవర్తించడు. కానీ వలలోనికి మంచివి చెడ్డవి అన్నీ కూడా వస్తాయి. మంచి వాటిని తీసుకుంటాడు, చెడ్డ వాటిని విడిచిపెట్టి వేస్తాడు. అలాగనే వీరి యొక్క స్వార్థ వల ఆది కాలం, అంటే యేసుప్రభు వారి తర్వాత ఆయన అప్పగించినటువంటి బాధ్యతను అందుకున్నటువంటి శిష్యులైన వారు సువార్త వల వేశారు. ఆ సువార్త వల ఎవరైతే అర్థం చేసుకున్నారో, అంగీకరించారో వారు ప్రభువును మరి తమ దేవునిగా స్వీకరించి తమ పాత జీవితం అంతటిని విడిచిపెట్టి వేసి నూతనమైన ఆత్మీయ జీవితమును కలిగి ఉండుట కొరకు వారు మరి బాప్తిస్మము పొందారు. అయితే ఆ వలలో మంచి వాటితో పాటు చెడ్డవి ఎలా పడతాయో అలాగునే సువార్త వలలో అనేకులు మంచివారు పడ్డారు, చెడ్డవారు కూడా ఆకర్షింపబడ్డారు. ఆ చెడ్డ వారి వరుసలో ఈ సీమోను అనేటటువంటి గారడి అతను ఉన్నాడు. గనుక అతను పేతురు గారు ఏం చేశారు అని అంటే గనుక, నీకు ఇందులో పాలు పంపులు లేవు, ఎందులో పరిశుద్ధాత్ముడిని పొందేటటువంటి విషయంలో నీకు పాలు పంపులు లేవు, నువ్వు క్షమాపణ వేరుకో, ఒకవేళ ఆయన కనికరిస్తారేమో అని చెప్పి హెచ్చరిక చేశారన్నమాట. కాబట్టి దేవుని మార్గమును అనుసరించడము అని అంటే గనుక ఆయన ఆ ప్రభువును మంచిగా అర్థం చేసుకోవాలి, ఆయన చేసినటువంటి కార్యాలను అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. యథార్థమైనటువంటి మంచి మనస్సుతో ఆయనను అర్థం చేసుకున్నప్పుడు మనకు మేలే జరుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే గనుక, మనం చెడు అన్నది కలిగి ఉండక మంచిని మాత్రమే కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు అని అంటే ఆయన మంచివారు, ఆయనలో చెడు అన్నది లేదు, ఆయనలో ఉన్నవన్నీ శుభగుణములే. ఆ శుభగుణములు మనము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. చెడు మనకు నష్టం కలిగిస్తుంది, చెడు మనలను నాశనముకు నడిపిస్తుంది. దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, మనము నశించిపోవడం కాదు కానీ నిత్య జీవము కలిగిన వారముగా ఉండడం. ఆ నిత్య జీవం కలిగి మరి ఎక్కడ ఉండడం అని అంటే కనుక, యేసు ప్రభు వారు అంటారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడ ఉందునో అతడు నాతో కూడా ఉంటాడు అని ప్రభువు తెలియచేశారు. తెలియచేయడం మాత్రమే కాదు సుమా, ప్రార్థన కూడా చేశారు. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నేను ఎక్కడ ఉంటానో అక్కడ నాతో పాటు ఉండాలి అని ప్రార్థన చేశారు. గనుక ఆయన మరి ఒక మంచి విషయాన్ని తెలియచేసి ఆ విషయం నెరవేరునట్లుగా యేసుప్రభు వారు ప్రార్థన కూడా చేశారు. కాబట్టి మనం నిత్య జీవం కలిగి ఉండాలని, ఆయన ఉండు స్థలంలో ఉండాలన్నదే ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి ప్రభు మన నిమిత్తమై భూమి మీదకి వచ్చి వేశారు, చేయవలసిన బోధన చేశారు, చేయవలసిన రక్షణ కార్యక్రమం అంతటినీ చేశారు. ఆ తరువాత ఆయన ఆ శ్రేష్టమైన పని యొక్క వారసత్వాన్ని ఎవరైతే ఆయనను వెంబడించారో వారికి ఇచ్చారు.
కాబట్టి ఆయనను వెంబడించినటువంటి మరి శిష్యులైన వారు, గొప్ప భక్తులు ఆయన వలే పని చేశారు, ఆయన వలే మాట్లాడారు, ఆయన చేసినటువంటి కార్యములు చేశారు. దానిని బట్టి ఆయనను గురించినటువంటి సువార్త అంతటా వ్యాపించింది. అందరూ కూడా ఆ మాటలను నమ్ముటను బట్టి నూతన జీవితమును, అంటే పాప జీవితమును విడిచిపెట్టి వేసి ఆరోగ్యకరమైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అభ్యాసం చేశారు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఈ దినమున మనం చదివినటువంటి అధ్యాయములో ఫిలిప్పు దేవుని పక్షముగా గొప్ప కార్యాలు చేశారు. సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి గొప్ప కార్యాలు చేశారు. సీమోను యథార్థమైన మనస్సుతో చేశారు. సీమోను తన వ్యక్తిగతమైనటువంటి ఘనత కొరకు చేశాడు. ఫిలిప్పు దేవుని యొద్ద నుండి దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఆత్మశక్తితో పనిచేశారు. కానీ సీమోను ఒక గారిడి తనము ద్వారా మనుషులైన వారిని మోసం చేశాడు. సీమోను కేవలం దేవుని యొక్క పని అదే జీతముగా ఎంచి, అదే గొప్ప ధన్యతగా ఎంచి పని చేశారు. కానీ సీమోను ధనార్జన చేశాడు. ఇలాగన చూస్తే గనుక సీమోన్ యొక్క స్థితి, ఫిలిప్ యొక్క స్థితి మనం గమనించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మన హృదయం ఎలాగుంది? మనం చదువుకునేటటువంటి వాక్యం, మనం వినేటటువంటి చరిత్రలు, వారిని గురించి వీళ్ళ మంచివారు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరి గురించి అయితే వింటున్నామో వారి విషయంలో మనం నిర్ణయాలు తీసుకోవడం కాదు, అభిప్రాయాలకి రావడం కాదు, కానీ మనలో మనం స్వపరీక్ష చేసుకొని మనం మన హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదా, యథార్థమైనదిగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవడం. ఒకవేళ ఏదైనా ఇది తప్పు, ఈ విషయంలో లోపం కలిగి ఉన్నాము అని మనకు అనిపిస్తే వెంటనే ఆ లోపాలను, ఆ బలహీనతలను తొలగించి వేసుకొని దేవుని యొద్ద నుండి శక్తిని సంపాదన చేసుకొని మరి గొప్ప నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి స్థితిని మనం సంపాదన చేసుకొనవలసిన వారమై ఉన్నాము. మనం ఒకటే గమనించాలి, ఒకటే అర్థం చేసుకోవాలి. మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు చేశారు, అంతే. ఆయనకు లాగా మనలను చేసుకున్నారు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని ఆయనను సంబోధిస్తాం. ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు తన వలే ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన కూడా ఆయన కలిగినటువంటి మంచితనం మనం కలిగి ఉండాలని, ఆయన కలిగినటువంటి యథార్థత మనం కలిగి ఉండాలని, ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని ఆయన యొక్క ఆలోచన కనుక దినదినము ఆయనను గురించి తలంచుతూ ఉంటే, ఆయన చేసినటువంటి కార్యాలు గ్రహించగలిగితే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన అర్థం చేసుకోగలం. తద్వారా మనము ప్రయత్నం చేయగలం. గనక దినము కొద్ది సమయము ప్రభు గురించి ఆలోచన చేస్తూ మరి ఆయనకి ఇష్టలుగా మనము కూడా మారడానికి ఆశ కలిగి ఆయనను వేడుకొని ఆయనకి ఇష్టలుగా ఆయన మహిమార్థమై జీవించగలిగిన ధన్యత కూడి ఉన్న మనకెల్లరికను ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును తలంచుకుందాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు ఉండునట్లు
మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభుని తలంచుకుందాము. మనలను ప్రేమించిన ప్రభు, అంతము వరకు ప్రేమించిన ప్రభు, అనగా సంపూర్ణముగా మనలను ప్రేమించిన ప్రభు, మనలను ప్రేమించి ప్రత్యేకపరచుకొనినటువంటి ప్రభువును మాత్రమే తలంచుకుందాము. మీరు వచ్చి నన్ను వెంబడించండి అని తెలియచేసిన మాట కేవలం శిష్యులకు మాత్రమేనా? వారికి మాత్రమే కాదు, కానీ అందరికీ చెందినటువంటి మాట అయి ఉన్నది. అబ్రహాముతో దేవుడు నీ స్వజనులను నీ దేశమును విడిచిపెట్టుము అని అంటే ఒక్క అబ్రహాం మాత్రమే వెడలి రాలేదు కదా. తను, తన భార్య, తన సహోదరుని కుమారుడైన లోతు, ఆయన కుటుంబము, ఇంకా వారికి కలిగిన సమస్త జనులు కలిసి ప్రయాణమయ్యారు. ఒక్కడినే పిలిచినప్పుడు ఒక్కడే వెడలలేదు, కానీ అనేకులు వెడలినట్లు నన్ను వెంబడించుము అని తెలియచేసిన మాట కేవలము శిష్యులకు మాత్రమే కాదు, కానీ అందరికీ వర్తించును. ఆయన ఆహ్వానమును అందుకొని నెపములు ఏమీ చెప్పక వెంబడించిన వారికి ఆయన ఆశీస్సులను అందించారు, ఆశీర్వదించారు. ఆయన అందించినటువంటి ఆశీర్వాదము ఏదనగా పైనుండి శక్తిని పొందుట, సత్యస్వరూపి అయిన ఆత్మను పొందుట, ఆదరణకర్తను సంపాదన చేసుకొనుట. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఇచ్చినటువంటి ప్రభువునే తలంచుకుందాము. ప్రభువును తలంచుకున్నటువంటి వారలారా, ఆయనను వెంబడించుటలో యథార్థత ఉన్నదా? నమ్మకమైన స్థితి ఉన్నదా?
లేక సీమోను వలె అతని యొక్క పని గారడీతనము. తన గారడీతనముతో అనేకులను భ్రమపరచుట, తన గారడీతనముతో అనేకులను మోసపరచుట. కనుక అటువంటి స్థితిని కలిగి ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. ఆయన వద్దకు వచ్చినటువంటి వారిలో ఆయన యొక్క మంచితనము అర్థము చేసుకున్నటువంటి వారే తమ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టారు. ఆయనను అర్థము చేసుకొనని వారు తమ హృదయములను కఠినపరచుకొని ఉన్నారు. కనుక ఆయనను అర్థము చేసుకున్న వారి వలె మనము ఉంటూ మన యొక్క బలహీనతలు ఎట్టివైనను ప్రభు ఎదుట చెప్పుకుందాం. మనుష్యుల ఎదుట చెప్పుకొన్న ఎడల హేళన చేయవచ్చు. మన గురించి చెడుగా ప్రచారము చేయవచ్చు. కానీ ప్రభువుకు చెప్పుకొన్న ఎడల మనలను క్షమించి మనలను పరిశుద్ధపరచువారు, సమాధానపరచువారు, నెమ్మది లేనటువంటి మనకు నెమ్మది కలిగించువారు అని గ్రహించి కలిగిన సమస్త బలహీనతలను చెప్పుకొని ఒప్పుకుందాం. కోపమున్నదా? కోపపడుడి కానీ పాపము చేయకుడి అని వ్రాయించారు ప్రభు. కోపపడడం మంచిదే, కానీ దానిని బట్టి పాపము చేసిన ఎడల మనకు నష్టము. గనుక క్షమించమని వేడుకుందాము. క్షమాపణను వేడుకున్నటువంటి వారులారా తీర్మానము చేసుకుందాము. సీమోను ఫిలిప్ గారి యొక్క మాటలు విన్నాడు, నమ్మారు. కానీ అతనిలో ఉన్నటువంటి పేరాస, అనగా గొప్ప ఘనత పొందాలి, మంచి పేరు, అందరూ కూడా నన్ను ఘనపరచాలి, అందరూ నన్ను గొప్పవాడును అని అనుకోవాలి, అందరూ నా వైపే తమ దృష్టిని ఉంచాలి అన్నటువంటి
పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడిన అతడు ద్రవ్యము ఖర్చు పెట్టి పేరు సంపాదన చేసుకోవాలనుకున్నాడు. ద్రవ్యము ఖర్చు పెట్టి పరిశుద్ధాత్మను సంపాదన చేసుకోవాలనుకున్నారు. పరిశుద్ధాత్మను శక్తిని పొందుట ధనము వలన వస్తుందా? ప్రభు ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఇచ్చేవారై ఉన్నారు. ఎవరు ఆయనకు లోబడుదురో వారికి మాత్రం ఇచ్చేవారై ఉన్నారు. ఎవరు ఆయనను వెంబడించుదురో వారికి మాత్రం ఇచ్చేవారై ఉన్నారు. ఎవరైతే ఆయనను విశ్వసించుదురో వారికి ఇచ్చేవారై ఉన్నారని గ్రహించి, ప్రభువా మిమ్మును వెంబడించి మీకు లోబడి మీ అందు విశ్వాసము ఉంచి మేము మీ అందు స్థిరముగా ఉండడానికి తీర్మానము చేసుకొనుచు ఉన్నాము. ఫిలిప్పు శిష్యులు మీ వద్ద నుండి శక్తిని పొంది ఉన్నారు గనుక శ్రమలు వచ్చినా వారు తప్పిపోలేదు, అధైర్యపడలేదు, వెనుకంజ వెయ్యలేదు. కానీ మరింత పట్టుదలతో మిమ్మును గురించినటువంటి శుభవార్తను తెలియచేశారు, మేలులు చేశారు. అటువలే మేము కూడా ఉందుము అని తీర్మానము చేసుకుందాం. తీర్మానము చేసుకున్నటువంటి వారులారా, ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. మన జీవితములను, గత కాలమును, నేటి కాలమును, రాబోచున్న కాలమును ప్రభువుకే సమర్పణ చేయుదము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిని ఉన్న ప్రభువు మనలను కనికరించి మంచి వారినిగా మార్చును. మేము మాకు కలిగినవి విడిచిపెట్టి ఉన్నామని పేతురు గారు అన్నారు. తమ యొక్క పనిని, రాబడిని, తమ వ్యాపారమును మాత్రమే కాదు, తమలోనున్న లోకపూరితమైన స్థితిని, ధనాశను, సమస్త విధములైన బలహీనతలను వారు విడిచిపెట్టగలగడానికి కారణము తమ్మును ప్రభువుకు అప్పగించుకున్నందువలన.
ఎప్పుడైతే మనలను ఆయనకు అప్పగించుకుందుమో మన బలహీనతలను విడిచిపెట్టగలము. మన వ్యసనములను విడిచిపెట్టగలము. లౌకికమైన స్థితిని అంతటిని విడిచిపెట్టగలము. అవియే కదా ప్రభువుని ఎదుట మనలను సరి అయిన స్థితిలో ఉంచకుండా ఆటంకపరచుచూ ఉన్నవి. మన హృదయము సరి అయిన రీతిగా ఉండకుండా ఉండడానికి అట్టి స్థితియే కదా మనకు ఆటంకముగా ఉన్నది. గనుక మనలను ప్రభువుకు అప్పగించుకుందాము. ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వారలారా, ప్రార్థన చేయుదము. ప్రభువా, మాకు మంచి మనస్సు దయచేయండి. మాలోనున్న చెడునంతటినీ తీసివేయండి. మేము మీ ఎదుట యథార్థత కలిగిన వారముగా ఉండునట్లు మమ్మను దీవించండి. మేము వినుచున్నటువంటి విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలువబడగల శక్తిని మాకు దయచేయండి. శిష్యులైన వారు మీరు చెప్పిన విషయములు విన్నారు, గ్రహించారు, భద్రము చేసుకున్నారు. మీ వద్ద నుండి శక్తిని అందుకొని వారే పట్టుదలతో, ధైర్యముతో మీ కొరకు నిలబడ్డారు, పనిచేశారు. మాకును అట్టి స్థితిని దయచేయండి. లోకంతో ఏకము కాకుండానట్లు మా చుట్టూ మీ కంచె వేయండి అని ప్రార్థన చేయుదము. ప్రార్థించినటువంటి వారలారా, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. అనాది దేవా, మీకే స్తోత్రములు. అనంత దేవా, వందనములు. మీకు మీరుగా ఉన్నారు, స్తోత్రములు. మానవులమైన మేము మిమ్మును గ్రహించకపోయినా గ్రహించగలిగినటువంటి స్థితిని మాకిచ్చి మాకు మిమ్మును బయలుపరుచుకున్నారు. స్తోత్రములు తండ్రి.
మీరు చేసిన సృష్టి ద్వారా మీ సృష్టిని పరిశీలన చేయుటను బట్టి మీ దేవత్వమును మాకు తెలిపిన వాడా వందనములు. నిరంతరము శుభములను మాత్రం ఇచ్చువాడా స్తోత్రములు. కీడులన్నిటినీ తొలగించుచు ఉన్నవాడా నమస్కారములు. అని ప్రభు యొక్క మంచితనమును బట్టి మేలులను బట్టి ఆయనకే స్తుతులు చెల్లించుదాము. ప్రభువును స్తుతించినటువంటి వారలారా కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు చెల్లించుకొంచున్నాము. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినట్టు కృపనిచ్చిన బాడా స్తోత్రములు. మీతో మీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్కరిని
స్థిరపరచండి, బలపరచండి. మీ మహిమ కొరకు, మీ నామఘనత కొరకు వాడుకొనండి. మీతో సహవాసము చేయుటను బట్టి మీ యొక్క అంతరంగమును సంపూర్ణముగా అర్థము చేసుకొని మీకు ఇష్టలుగా జీవించగలిగినటువంటి ధన్యతను అనుగ్రహించండి. మీరు కలిగిన మనస్సును దయచేయమని వేడుకొంచున్నాము. అనేకులు ఆయా అంశములు తెలియచేసి ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభువా. నా తండ్రి, ఆరోగ్యముల కొరకు నా తండ్రి అనేకమైనటువంటి జబ్బులు తండ్రి, వ్యాధులు, వారు వాడుచున్న మందులను దీవించండి. తీసుకొనిచున్న ఆహారమును పానీయమును దీవించండి. ఆరోగ్యము దయచేసి మీ మహిమార్థమై సాక్షులుగా వాడుకొనండి. ఆర్థిక సమస్యలు, అప్పులు, పేదరికము, ఇబ్బందులు తండ్రి, రాబడి సరిపోకపోవడం వలన కలిగడి ఇబ్బందులు కనికరించండి, కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పని దయచేయండి. అప్పుల నుండి విడిపించండి. వారి కష్టార్జితం వారు అనుభవించగలిగినట్లుగా దీవించండి. వ్యర్థమైన ఆకర్షణలు, విలాసముల నుండి విడిపించండి. మా ప్రియ ప్రభువా, చిక్కులు, సమస్యలు, వ్యాజ్యములు, కుటుంబ కలహములు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇరుగు పొరుగు వారు మొదలైనటువంటి నాయన సమస్యలు తండ్రి, అపార్థములు, మనస్పర్ధలు, కలహాలు కృప చూపించండి నాయన. మిమ్మల్ని ఆశ్రయించి ఒకరినొకరు అర్థము చేసుకొని సమాధానపడి మీ అందు ఆనందించగలిగినటువంటి కృపను దయచేయమని వేడుకొంచున్నాము. ఎవరి విధులు వారు నమ్మకంగా నిర్వర్తించే మనస్సును దయచేయండి. చిన్నలు, యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించగలిగినటువంటి మనస్సును దయచేయండి. పంటలను దీవించండి. పెంచుకునే జంతువులను, పక్షులను దీవించండి. తోటలను దీవించండి. సృష్టిని, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని వ్యవసాయ పనులు చేసుకునే వారికి ఎటు విధమైన నష్టం కలుగున్నట్లుగా సహాయం దయచేయండి. సమృద్ధి అయిన నీటిని అనుగ్రహించండి. మిషన్ అధికారులను దీవించండి. సేవార్థమైన పనులన్నిటినీ దీవించండి. సభలను మీ మహిమార్థమై జరిపించండి. మందిర నిర్మాణపు పనులలో తోడుగా ఉండండి. ప్రభుత్వ అధికారులను వారు చేయుచున్న పనులను దీవించండి. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతినిత్యము దీవించండి. దూరదేశాలలో, రాష్ట్రాలలో, ప్రాంతంలో ఉన్న ప్రియులైన బిడలను దీవించండి. వారి పనిపాటులలో తోడుగా ఉండండి. ప్రభువా, అక్కర్ల అవసరతలన్నిటినీ తీర్చండి. మరింత ఎక్కువగా మీతో సహవాసం చేయగలిగినటువంటి మనస్సును దయచేయండి. మా ప్రాణాత్మ శరీరములను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించండి. దుఃఖములోనున్న వారికి ఆదరణ, ధైర్యము, ఓదార్పు దయచేయండి. పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవములు, ప్రత్యేకమైన వార్షికోత్సవములు జరుపుచున్న వారిని దీవించి మహిమ పొందండి. మీ యొక్క మహిమేఘమునకు మేము ఆకర్షింపబడుట కొరకు ఆశ కలిగించి సిద్ధపరచండి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగించుకొనొచ్చు. పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
కూడి ఉన్న ఎల్లరికును ప్రార్థించిన విడిచిన మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత.